సినిమాలో అన్న అమ్మ సెంటిమెంట్. మా అమ్మకు గుర్తొచ్చిందన్న. అన్న మా అమ్మ గుర్తొచ్చిందన్న. నేను సిటీ వదిలేసా, మా అమ్మని పల్లెటూరులో వదిలేసి సిటీకి వచ్చేసా. మా అమ్మ గుర్తొచ్చింది అన్న. సినిమా చూసి అన్న వాళ్ళ అమ్మ కోసం చేయి నరుక్కున్నాడు అన్న కళ్యాణ్ రామ్ అన్న. నేను కూడా మా అమ్మ కోసం నరుక్కుంటా పీక. ఏం కావాలంటే అమ్మ కోసం ఇవ్వకూడదు ప్రాణం. అమ్మ మనకు ఆస్తినిస్తుంది, జన్మనిస్తుంది, చదువు చెప్పిస్తుంది, మనకు అన్నం పెడుతుంది. ఈ రోజు నువ్వు లక్షల కోట్లు సంపాదించు, వేల కోట్లు సంపాదించు. ఇదంతా తల్లి కంటేనే నువ్వు బయటకు వచ్చావు. తల్లి పెంచితేనే నువ్వు ఎదిగావు. తల్లి ఉంటేనే నువ్వు బయట తిరగలిగావు. నీ తల్లి నిన్ను కని పెంచితేనే 9 మాసాలు మోస్తేనే నువ్వు వచ్చి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఇదంతా ఎవరి వల్ల? అమ్మ వల్ల. అమ్మ కోసం ఏమన్నా చేయొచ్చు, ప్రాణత్యాగమే చేయొచ్చు. ఏం తప్ప? అలాంటిది ఈ సినిమా చూడు ఒక్కసారి. తల్లి కోసం తను చేసే పోరాటం, తల్లిని బతికించుకోవాలని హీరో చేసే ఒక ఆరాటం. చూసా సినిమా. ఏం కావాలి సినిమాలో నీకు? సెంటిమెంట్లా, పాటలా, ఫైట్లా, డ్యాన్సులా, డైలాగులా? తీసుకో, ఏం కావాలో తీసుకో. ఒక తల్లికి బిడ్డ ప్రాణత్యాగం చేసేది ఉంటుంది ఈ సినిమాలో. మనిషి అన్నాక బతికి ఉండాలంటే ఈ సినిమా చూడాలా. ఎవడాడు నరికేస్తా, చంపేస్తా అండి సినిమా బాగలేదంటే. మనిషేనా వాడు? సినిమా బాగలేదన్నాడు వాడు ఒక మానవత్వం మనిషేనా? మనిషి బతకాలంటే ఈ సినిమా చూడాలా. స్టాప్. ఎందుకంటే ఈ సినిమాలో తల్లి మనల్ని కంటేనే మనం భూమి మీద ఉన్నాం. ఈ రోజు నువ్వు 1000 కోట్లు సంపాదించావు, లక్షల కోట్లు సంపాదించు. ఇదంతా ఎవరి వల్ల? కన్న తల్లి వల్ల. సినిమా ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి? బాగుంది. ఇండస్ట్రీ అమ్మ సెంటిమెంటు. వాళ్ళ అమ్మ కోసం కళ్యాణ్ రామన్న చెయ్యి నరుక్కుంటాడు పాపం. చెయ్యి ఇంక రాదు. మా అమ్మ కోసం నేను కూడా పేక నరుక్కున్నాను భయ్యా. కోసేసుకుంటా పేక మా అమ్మ కోసం. మా అమ్మకి ఏదైనా ఆపద వస్తే పేక కూడా కోసుకుంటా. నా ప్రాణాలే అర్పించేస్తా మా అమ్మ కోసం మాత్రం. ఎందుకంటే మా అమ్మ కంటేనే నేను బతుకున్నా. అర్జున్ సనా వైజయంతి సినిమా చూసా, నా డబ్బులతో చూసా. విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ అయితే వచ్చే రావులమ్మ ఒక కర్తవ్యం, ఒక వైజయంతి అయిపోయి డబ్బులతో చూసావు. నా డబ్బులతో చూసా. అవును చూపించా. టికెట్ నువ్వు చూపించా. అరే